హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మన ఇండియన్ గవర్నమెంట్ పద్మ అవార్డ్స్ ఫర్ 2025 అయితే అనౌన్స్ చేశారనమాట. సో పద్మ అవార్డ్స్ నథింగ్ బట్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్నట్టు. సో ఇవేంటంటే డిఫరెంట్ కేటగిరీని బేస్ చేసుకుని ఎవ్రీ ఇయర్ మన ఇండియన్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఫర్ ద 2025 టోటల్గా 139 అవార్డ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ డిఫరెంట్ కేటగిరీస్ని బేస్ చేసుకుని లైక్ మెడికల్కి సంబంధించింది కానీ, లేదంటే సినిమా ఇండస్ట్రీ కానీ, లేదంటే స్పోర్ట్స్ కేటగిరీ కానీ, లేదంటే ఆర్ట్స్ కేటగిరీ, ఇట్లా డిఫరెంట్ కేటగిరీని బేస్ చేసుకుని అయితే 139 అవార్డ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో ఏంటంటే 7 పద్మ విభూషణ్ అవార్డ్స్ అయితే వచ్చినాయి, అండ్ 19 పద్మభూషణ్ అవార్డ్స్ అయితే వచ్చినాయి, అండ్ 113 పద్మశ్రీ అవార్డ్స్ అయితే వచ్చినాయి. ఇందులో ఏంటంటే టోటల్ 7 అవార్డ్స్ మన తెలుగు స్టేట్స్కి అయితే వచ్చినాయి. అండ్ ఇందులో ఏంటంటే 5 ఆంధ్రాకి సంబంధించినవి అండ్ 2 అయితే తెలంగాణకి సంబంధించినవి అనమాట. సో ఈ 7 అవార్డ్స్లో ఏంటంటే ఒక పద్మ విభూషణ్ అవార్డు అయితే ఉంది, అండ్ ఒక పద్మభూషణ్ అవార్డు అయితే ఉంది, అండ్ రిమైనింగ్ 5 పద్మశ్రీ అవార్డ్స్ అన్నట్టు. సో పద్మ విభూషణ్ అవార్డు వచ్చేటప్పటికి దువ్వూరి నాగేశ్వర రెడ్డి అని చెప్పేసి తెలంగాణ పర్సన్, ఆయనకైతే ఈ అవార్డు అయితే వచ్చింది మెడికల్ కేటగిరీ నుంచి అయితే. అండ్ పద్మభూషణ్ అవార్డు వచ్చేటప్పటికి మన నందమూరి బాలకృష్ణ గారికి అయితే వచ్చింది. సో బాలకృష్ణ గారి గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన క్రేజ్ కానీ, ఆయన స్టార్డమ్ కానీ, ఆయన ఫ్యాన్ బేస్ కానీ మామూలుగా ఉండదు. సో ఆయన ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే రీసెంట్గా డాకు మహారాజ్తో బ్లాక్ బాస్టర్ హిట్ అయితే కొట్టారు. ఇప్పుడైతే పద్మభూషణ్ అవార్డు అయితే తెచ్చుకున్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఈ వీడియోని అయితే చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో జై బాలయ్య అని అయితే చెప్పండి. ఎందుకంటే బాలకృష్ణ గారు మనకి ఆల్మోస్ట్ లైక్ 30-40 ఇయర్స్ నుంచి అయితే ఇండస్ట్రీలో అయితే ఉన్నారు. సో ఆయన డిఫరెంట్ వేస్లో మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారనమాట. లైక్ మూవీస్ విషయంలో కానీ, లేదంటే టీవీ షోస్ విషయంలో లైక్ అన్స్టాపుల్ విషయంలో కానీ, లేదంటే పొలిటికల్గా కానీ, లేదంటే ఒక హాస్పిటల్ పెట్టి చాలామంది పూర్ పర్సన్స్కి హెల్ప్ చేయడం విషయంలో కానీ అయితే చాలా డిఫరెంట్గా మనల్ని అయితే చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారనమాట. సో అలాంటి పర్సన్కి ఇలాంటి అవార్డు రావడం చాలా గొప్ప విషయము. అండ్ దట్టు ఇది ఒక ప్రెస్టీజియస్ అవార్డు అనమాట. సో ఇలాంటి అవార్డు రావడం అనేది చాలామందికి, చాలా ఫ్యాన్స్కి అయితే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. నైట్ అయితే అనౌన్స్ చేశారు, నైట్ నుంచి అయితే జై బాలయ్య అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ అయితే ఫుల్ హడావిడి అయితే నడుస్తుంది. ఎందుకంటే బాలయ్య క్రేజ్ మామూలుగా ఉండదన్నమాట. సో అలాంటిది ఒక అవార్డు వచ్చింది అంటే, అండ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ, లేదంటే ఫ్యాన్స్ సైడ్ నుంచి కానీ అయితే ఫుల్ సెలబ్రేషన్స్. నాకు తెలిసి రేపు రిపబ్లిక్ డే రోజు కూడా చాలామంది అయితే ఈ అవార్డుని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ విషయం బయటికి రాగానే వెంటనే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కంగ్రాచులేషన్స్ బాబాయ్ అని అయితే ట్వీట్ అయితే చేశారు. అండ్ చిరంజీవి గారు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అయితే మెసేజ్ అయితే పెట్టారనమాట. సో ఇది మన టాలీవుడ్ సైడ్ నుంచి. అండ్ తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా అజిత్ కుమార్ గారికి పద్మభూషణ్ అవార్డు అయితే వచ్చింది. అండ్ స్పోర్ట్ కేటగిరీ సంబంధించింది అయితే రవిచంద్రన్ అశ్విన్కి అయితే పద్మశ్రీ అవార్డు అయితే వచ్చిందన్నమాట. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీని బేస్ చేసుకుని అయితే చాలా మందికి అయితే వచ్చాయి అవార్డ్స్. సో వీళ్ళు అయితే మనకు పాపులర్ నేమ్స్. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఈ అవార్డ్స్ గెలుచుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మన కంట్రీని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళంతో మంది చాలా సపోర్ట్ అయితే చేశారు. సో ఆ విధంగా వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అయితే మనం చెప్పుకోవాలి. సో ఇది గాయస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.